మసనవొప్పుకోకో అతను కూడా ఒక ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేసేవాడు. ఆయనే తన తండ్రి వ్యవసాయ క్షేత్రంలో 30 ఏండ్లు అక్కడే గుడిసేసుకొని, ఆయన వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి, ఇక్కడ ఇప్పుడుండే వ్యవసాయ పద్ధతులు 50 ఏండ్ల కిందట జపానీస్‌లోనే ఉండేది. అక్కడ కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు. దాన్ని ఆసరాగా చేసుకొని, ఇది గాదు వ్యవసాయ పద్ధతి, ఇలా చేస్తే రైతుకి చాలా ఊరట కలిగిస్తుందని ఆయన మసనోపకోకనే ప్రపంచానికి రైతులకి జాతిపిత లాంటివాడు. ఆయన పుస్తకం దొరికే తలకే మా గురువు గారికి 3 ఏళ్ళు పట్టింది. మాకి 6 నెలల కిందట పట్టింది. జపానీస్ రైతు మసునోబు పొకోక అనేటువంటి రైతు తన 30 ఏండ్లు వ్యవసాయ క్షేత్రంలో తాను అనుభవించిన అనుభవాలను 1 స్టార్ రెవల్యూషన్ అనేటువంటి పుస్తకము, తెలుగులో గడ్డితో విప్లవం అనేటువంటి పేరుతో పుస్తకం రాశాడు. ఆ పుస్తకము ప్రతి రైతుకి ఒక భగవద్గీత, ఖురాను, బైబిల్ లాంటిది. దాన్ని ప్రతి రైతు పెట్టుకోవాలి. గడ్డి పరకతో విప్లవం తెలుగులో కూడా అనువాదించినారు. ఆయన జపానీస్ భాషలో రాస్తే ప్రపంచంలో అన్ని భాషల్లోకి అనువాదమైంది. ప్రతి రైతు ఆ పుస్తకాన్ని చదివితే ఒక 80% భాగము అనుభవం వచ్చేస్తుంది. ఎలా చేయాలని ఈ వ్యవసాయ పద్ధతులు బాగా తెలుస్తాయి. అతని శిష్యరికం వల్ల ఆయన కూడా 3 ఏండ్లు, రాఘవ కూడా 3 ఏండ్లు